హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రికార్డ్ చేసిన వీడియో. ఫ్రైడే రోజు కృష్ణ టెంపుల్లో సీతారాముల కళ్యాణం జరిగింది. అదేంటి శ్రీరామనవమి వెనస్డే వచ్చింది కదా అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, ఇక్కడ ఏ పండగలు ఏ వీక్ డేలో వచ్చినా కానీ మ్యాక్సిమం అన్ని పండగలు ఫ్రైడేనే జరుపుతారు. ఎందుకంటే ఫ్రైడే రోజు అందరికీ ఆఫ్ ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రైడేనే చేస్తారు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 10:30, 11 ఆ టైం అయింది. మేము అనుకున్నాము కళ్యాణం దాదాపు అయిపోయిందొచ్చు అని అనుకున్నాం, కానీ ఇంకా చెప్పాలంటే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే ఇంకా పూజలు జరుగుతున్నాయి, కళ్యాణ మహోత్సవం ఇంకా స్టార్ట్ కాలేదు. బయట పంతులు వాళ్ళ యాగం చేస్తున్నారు. మేము వచ్చేసరికి ఇంకా యాగం జరుగుతూ ఉంది. ఈ యాగం వచ్చేసి దేవుడికి దిష్టి తగలకుండా యాగం చేసి ఆ యాగం తిలకాన్ని దేవుడికి పెడతారంట, దిష్టి తగలకుండా. అక్కడ పంతులు గారు చెప్పారు, నేను అదే మీకు చెప్తున్నాను. నేను సీతారాముల కళ్యాణం చూడక చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే నార్మల్గా టీవీలో అట్లా చూస్తాను, కానీ నేను వెళ్ళడం మాత్రం చాలా ఇయర్స్ అయిపోయింది. ముందు రోజు ఉగాది సంబరాలు జరిగాయి కదా, నేను ఆ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఐబార్లో కానీ ఇస్తాను, చూడండి వీడియో. ఆ రోజే మా చిన్నోడికి లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది. ఇక మేము అనుకున్నాము కళ్యాణంకి కాస్త లేట్గా వెళ్దాము అని అనుకున్నాం, కానీ నా మనసులో మాత్రం తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళి కళ్యాణం చూడాలి అని ఉంది. కానీ ఫీవర్ వచ్చింది కదా అని ఇక పర్లేదు అని లేట్గా స్టార్ట్ అయ్యాము. కానీ మనం గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది అని అంటారు కదా, అందుకే మేము వెళ్ళేసరికి ఇంకప్పుడే యాగం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం ఇంకా స్టార్ట్ కాలేదు, యాగం ఇంకా ఆ ఫినిషింగ్ టైంలో మేము వెళ్ళాము. యాగం అయిపోయాక లోపల కళ్యాణం కోసము అన్ని రెడీ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇంకా ఎక్కువ మంది ఏం రాలేదు, అప్పుడే వస్తున్నారు. అటు సైడ్ కూర్చున్న వాళ్ళంతా కళ్యాణంకి టికెట్ కట్టి కూర్చున్న వాళ్ళు. నేను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, అక్కడక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం అని ఇచ్చాను. కానీ మ్యాక్సిమం ఆఫ్ ద వీడియో నేను రాగానే పెట్టాను. ఎందుకంటే ఎవరైనా కళ్యాణం మిస్ అయిన వాళ్ళు, చూడని వాళ్ళు, లేక అక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, కనీసం ఇలా అయినా కళ్యాణం చూస్తారు అన్నట్టు ఈ వీడియో మొత్తం రాగానే పెట్టాను. ఆయన మహర్షి రామాయణాన్ని రచించాడు. ఆది కావ్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ రామాయణాన్ని రచించాడు. ఎవరైతే రాముడి రాస్తారో, ఎవరైతే రాముని నిత్యము కూడాను 24 గంటలు మీ శ్వాస, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస రామ 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 అంటూ చేయగలుగుతారో వాళ్ళు అద్వైత సిద్ధిని పొందుతారు. పొంది చివరికి ఆ చివరి క్షణంలో కూడా ఆ జీవి దేహం నుంచి వెలువడేటువంటి చివరి క్షణంలో కూడా ఆ స్వామి వారి యొక్క నామాన్ని ఉచ్చరించడం చేత వారికి మోక్షం పొందుతారు. అద్వైత సిద్ధి కలిగితేనే మోక్షం, లేకపోతే మోక్షం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ రామ మంత్రం అద్వైత సిద్ధిని ప్రతిపాదిస్తోంది అని మనకి మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే రాముల వారికి సీతారాముల వారికి దిష్టి తగలకుండా అది ఆయనకు హోమం చేసి ఆ దిష్టి పోవడానికి ఒక హోమం యొక్క తిలకాన్ని పెట్టడం. ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు
మనం చేయబోయే కార్యక్రమంలో అసలైన ఘట్టం ఇది. ఆకల్యాః ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబ ప్రాణీనాం చ సద్భావన సిద్ధిద్వ సుఖ సంతోషం దీర్ఘ ఆయురారోగ్య అతులిత ధనకనక వస్తువాహన పుత్రపౌత్రాది దాసదాసీ జనాది అఖండ ఐశ్వర్య ప్రాప్తి పూర్వక ఆచరిత ఆచరిష్యమాణ నిర్విఘ్నత కార్య ఫలసిద్ధ్యర్థం సభాస్థానేషు రాజస్థానేషు ఉద్యోగ వ్యవహారేషు చ వ్యాపారేషు చ వ్యవసాయేషు చ అఖండ గౌరవ శ్రీ సీతారామచంద్రస్య సర్వమక్షణయా తద్విషభ్యో జామ్యం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాదే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తిమేస్తు వనస్పతే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్ఠమసి నమస్తేస్తు మామాయి మూసి స్థిగశిరసి వజ్రో నమస్తేస్తు మామాయి మూసి గాదేవ శకునే రామగాయసి బ్రహ్మపుత్రై వదమనే సుజంససి స్వస్తి నశకునే అస్తు ప్రతిరస్తు మనాభవ ఇది మండపమాసాద్య తస్యోపరి మూర్తిం ప్రతిష్టాప్య పాదౌ ప్రక్షాళ్య पादौ प्रक्षाल्य द्विरा मुखे शुद्ध आचमनीयं समर्पयामि द्विराजन्या अस्य संकल्पिता अद्य करिष्यमाणा श्री सीतारामचंद्र स्वामिनः दिव्य लीला कल्याण महोत्सवांगत्वेन लोक कल्याणार्थं लोक रक्षणार्थं रक्षाबंधन देवता सहित यज्ञोपवीत धारणांगत्वेन రక్షాబంధన యజ్ఞోపవీత దేవతా పూజ సీతారాముల వారి యొక్క కళ్యాణము అందరూ కూడా దృష్టి కొంత మంత్ర రూపంలో మనం వింటూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణము ఓం విశ్వేతాదేవివద్ రక్షాబంధనం కుర్యాత్ స్వామివారి ధారణ చేసేటువంటి రక్షాబంధనాన్ని అందరూ చూపిస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. ఓం విశ్వేతాదే సమనేషు ప్రవాచ్యాయ జగద్ధవసుంగతే ఇక్కడ ముత్తైదులందరూ కలిసి స్వామివారి తలంబ్రాలు పసుపుతో కలుపుతున్నారు. ఇదైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే స్వామివారి తలంబ్రాలు కలిపే అవకాశం రావడం చాలా తక్కువ. ఇప్పుడు అందరూ అందులోకి చెయ్యి పెట్టలేరు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అని కొన్ని బియ్యం తీసుకొని అందరి చేతుల్లోకి ఇస్తూ మళ్ళీ ఆ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. ఎందుకంటే అందరికీ అవకాశం రావాలి అని. ఇక్కడ అందరికీ శ్రీరామకోటి బుక్ ఇంకా పెన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. మమ కుటుంబ ప్రాణీనాం చ సద్భావన సిద్ధిద్వారా గోబ్రాహ్మణ దిగవత్ సేవాశక్తి. మాకు కూడా వచ్చింది శ్రీరామకోటి బుక్. శ్రీరామ
ఇక్కడ పంతులు గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తలపాగా చుడుతున్నారు. ఎందుకంటే స్వామివారి కళ్యాణం బట్టలు, తలంబ్రాలు, పువ్వులు ఇవన్నీ తలపైన ఎత్తుకొని భక్తులందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకునేలాగా చుట్టూ తిరుగుతారు. మీరెవరైనా స్వామివారి కళ్యాణంకి బట్టలు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇట్లా తలపైన వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు కానీ ఇంకా తలంబరాలు ఇంకా వాళ్ళు ఏం తెస్తే అవి ఇట్లా తలపైన ఎత్తుకొని ప్రతి ఒక్క భక్తుని దగ్గరికి వెళ్ళి ఇట్లా దర్శనం చేయించుకునేలాగా చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని అయ్యవారి చెంతకి చేర్చారు. చేర్చిన తర్వాత ఆ యొక్క క్షీరధ్వజ జనక మహారాజు కన్యాదానం చేస్తారు. కన్యాదానం ఆ తర్వాత శుభముహూర్తం, తర్వాత మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు ఈ ఘట్టాలు ఈ ముందు కూడాను మనకి రాబోయేటువంటి యొక్క ఘట్టాలు ఈ యొక్క ఘట్టాల కార్యక్రమంలో అమ్మవారిని ఇప్పుడు అయ్యగారి పక్కన చేసి వచ్చి ఇక్కడికి వస్తే మేము వస్త్రాలు సమర్పిస్తాము. అలా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు నెత్తిపైన ఎత్తుకొని చుట్టూ తిరిగారు కదా. తర్వాత స్టేజ్ పైన పంతులు గారికి ఇస్తే పంతులు గారు దేవుడి దగ్గర సమర్పిస్తారు. వివాహం ఎప్పుడు జరిగింది అనేది కనుక మనం ఆలోచన చేస్తే మన భక్తి స్వామివారి అమ్మవారి మనకున్నది కూడా కేవలం పుణ్య ఫలం చేత అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవత్యా సప్తపురి పుణ్యపురి విరాజితే స్వామి పుష్కరత్రయ సహిత శేషాచల శ్రీ హైరాజ పుణ్యాచల విష్ణుదే జంబూ ప్లక్ష శాల్మల కుశప్రౌఢ పుష్పర పుష్కరాఖ్య సప్తద్వీప దీపితే ఇంద్ర కశేరు తామ్రాగమస్తి నాగా సౌమ్య భారత చారణ భరతే ద్రవఖండమందితే ఆవిడ రక్షించవలసిన బాధ్యత నీది అని చెప్పేసి ప్రమాణం ధర్మేచ అర్థేచ కామేచ త్వయేచ ఈవిడ నీది తవ ఏష ధర్మమునందు అర్థమునందు కామమునందు తవ ఏష నువ్వు చేసేటువంటి ప్రతి ప్రక్రియలో కూడాను ఈవిడని ఆ యొక్క ప్రమాణాన్ని తీసుకుంటాడు ఆ ముహూర్తానికి. లోకరక్షణార్థం జగన్ కళ్యాణార్థం జగన్ మంగళదాయక మంగళ సూత్రధారణాంగత్వేన
చూస్తున్నామో వివాహాల్లో అంత లౌకికమైనది ఇక్కడ కళ్యాణంకి కూర్చున్న వాళ్ళందరికీ 11 తమలపాకులు అలాగే సింధూరం ఇచ్చారు. ఆ సింధూరంతోని ఆకులపైన శ్రీరామ అని రాయమన్నారు. ఆ ఆకులన్నీ కలిపి దండలాగా చేసి ఆంజనేయ స్వామికి అలంకరించారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వామివారి ప్రసాదం వడపప్పు ఇంకా పానకం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి. ఎవరికైతే రాలేదో మరీ కనుక్కొని అడిగి మరీ ఇస్తున్నారు.
లోక రక్షామైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి యొక్క ఆ ప్రకృతి పురుషుడు ఈ వృత్తుల యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ప్రకృతి తనలో వేరం చేసుకున్నటువంటి ఈ యొక్క ధారణలోకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా యొక్క దేశం అయినటువంటి యొక్క ఈ మార్గంలో నేను ఈ యొక్క గ్రంథంలో పడుతున్నాను. నేను అంటే పురుషుడు 13 సంవత్సరాలు జీవించాలి. దాంట్లో భక్తిగా నేను మన జీవన హేతుగా నా హేతుభూతమైనటువంటి ఒక మార్గంలో జీవితాలు కూడా జీవిస్తాం. అలాగే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారు సీతా సాధ్వి సీతామ్మవారికి ఆ మంగళసూత్రం ధారణ చేశారు. అది ఎందుకయ్యా లోకరక్షణ కోసం ఉన్నారు. మాంగళ్య తంతునా జగజ్జీవనహేతునా ఈ జగత్తంతా కూడాను సృష్టంతా కూడాను ఆ పరమాత్మతో కాచి ఆ ప్రకృతిని ముందుకుని ఉన్నటువంటి సృష్టంతా కూడా చక్కగా జీవనం చేయడానికి హేతుభూతమైనటువంటి యొక్క ఇప్పుడు మాంగళ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి వారు సీతాదేవికి ఆ యొక్క మంగళసూత్ర ధారణ పాలించారు. తదుపరి మనం అక్షతారోపణం చేస్తాం. తరంపరాలు అది అలాగే బ్రాహ్మణులకు Thank you.
ద్రవ్యాలు తరఫాలు, తర్వాత ఇందాక సువాసనలందరూ కూడా కలిపినటువంటి యొక్క హరిద్ర కుంకుమోపేతమైనటువంటి యొక్క తరంబరాలు అన్నీ కూడా ఆ యొక్క సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి వారు ఇద్దరు కూడా ఒకరికొకరికి పోసుకుంటున్నారు. తరంబరాల్లో ఉన్నటువంటి యొక్క అర్థం ఏమిటో తెలుసా? 4 సార్లు పోసుకుంటారు తరంబరాలు. మొట్టమొదట మంత్రంతో 4 సార్లు నడుస్తుంది. తర్వాత వేడుక అలా ఉంచితే మంత్రంలో విషయం కనుక మనం చెప్పుకున్నట్టయితే మొట్టమొదట ప్రజామేకామసమృద్ధ్యత, వరుడు వధువు శిరస్సున తరంబరాలు పోస్తూ ప్రజామేకాం మీ వల్ల కావాలి అని చెప్పేసేసి వరుడు చెప్తాడు. మొట్టమొదటిసారి పోసేవాడు. రెండోసారి నాకు నువ్వు పశు సంపదని సమకూర్చి పెట్టు, ఈ పశు సంపద వల్ల పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులన్నీ కూడా లభిస్తాయి. వాటి ద్వారా మనం కన్నటువంటి యొక్క సంతానాన్ని పోషించడానికి వీలవుతుంది అని చెప్పేసి మూడోసారి వరుడు పోస్తున్నాడు. నాకు గట్టిగా నువ్వు డబ్బు తెచ్చిపెట్టు, డబ్బు తెచ్చిపెట్టే నీకు కోరిక లేకపోతే బాగా డబ్బులు సంపాదించుకున్నావు. సంపాదించి వస్తే అప్పుడు నువ్వు విధి భోజనాలు ఉన్నాయి. ఆ భోజనాలన్నీ కూడా ప్రసాద రూపంలో మనం స్వీకరించి స్వామివారికి అనుగ్రహానికి మన అందరం పాత్రలవుతాం. మీకు ఈ కోరిక కావాలంటే స్వామివారి దగ్గర విన్నవించుకోండి. తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేర్చాయి. అలాంటి దుష్టాంతరాలు అనేక మనం ఇక్కడ ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేసిన దగ్గర నుంచి అనేక దుష్టాంతరాలు ఉన్నాయి.
కళ్యాణం అయిపోయాక అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని లైన్ కట్టారు. ఆ దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంది. పిల్లలకి కూడా ఆకలి అవుతుంది కదా అని చెప్పి మేము బయట భోజనం చేద్దామని వచ్చాము. ఇక్కడ చూస్తే భోజనాల దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉంది. అసలు చెప్పాలంటే లైన్ చాలా పెద్దగా ఉంది. హాల్ లోపలి వరకు ఉంది లైన్. కానీ మా చిన్నోడు ఉన్నాడు కదా నా దగ్గర, చిన్న బాబు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నన్ను లైన్లో ఏం నిల్చొనియలేదు. వెంటనే బయటకు పంపారు. బయటకు వెళ్ళండి, మీరు వెళ్ళి తినండి అని బయటకు పంపించారు. ఇక బయటకు వచ్చాక నేను అందరితో పాటు ఇట్లా లైన్లోనే నిల్చున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఏం లేరు కదా అని నేను కూడా లైన్ ఫాలో అయ్యాను. ఇక్కడ లేడీస్కి జెంట్స్కి సపరేట్ లైన్ పెట్టారు. అటు సైడ్ ఏమో లేడీస్, ఇటు సైడ్ ఏమో జెంట్స్కి పెట్టారు. నా ముందర ఒక అన్న ఉన్నారు కదా, ఆయన నాకు వడ్డిస్తున్నారు. నేను పట్టుకున్న ప్లేట్ వచ్చేసి మా నిహాల్ది. నా చేతిలో బాబు ఉన్నాడు, నాకు అన్నం తీసుకోవడం ఇవన్నీ ఇబ్బంది అవుతుందనని ఆ అన్న వాళ్ళు ఒక అతన్ని పిలిచి తన చేతిలో బాబు ఉన్నాడు కదా, నువ్వు వడ్డించి తీసుకెళ్ళి తను అక్కడ కూర్చునే వరకు ఉండుమని చెప్పేసి, పాపం నేను ప్లేస్ చూసుకొని కూర్చునే వరకు నాతోనే ఉన్నాడా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా మీరు కన్సర్న్ చూపించినందుకు. ఇక్కడైతే మేము భోజనం చేసేసి లోపల హాల్లోకి వచ్చాము దేవుడి దర్శనం చేసుకుందామని. అప్పటికి కొంతమంది ఉన్నారు, లైన్ ఉంది, కానీ అంత పెద్దగా ఏం లేదు. కాసేపు వెయిట్ చేసి పైనకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాము. అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే, చాలా సంవత్సరాల తర్వాత నేను కళ్యాణం చూశాను కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాక కింద దేవుడి పువ్వు, తమలపాకు, అలాగే ఒక పండు, అక్షింతలు అండ్ ఇంకా ప్రసాదం ఇస్తున్నారు కింద అందరికీ. అక్కడ ప్రసాదం అవి తీసుకొని అక్కడే ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, ఉంటే ఇక మాట్లాడుతూ ఉన్నాము. ఇట్లా కళ్యాణానికి ఇట్లా పండగలకు టెంపుల్కి వచ్చినప్పుడు అంత తొందరగా వెళ్ళాలనిపించదు. అందుకే ఇక కాసేపు మాట్లాడుతూ ఉన్నాము అక్కడే. దాదాపు అందరూ దర్శనం చేసుకొని చాలా మంది వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక మేము కూడా కాసేపు మాట్లాడి స్టార్ట్ అయ్యాము. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.